రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 70 క్వింటాళ్ల కల్తీ అల్లం పేస్టును స్వాధీనం చేసుకున్నారు జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ అత్తాపూర్ పోలీసులు. పహడిలోని దక్కన్ ట్రేడర్స్ గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. కల్తీ అల్లంతో పాటు సింథటిక్ కలర్స్, యాసిడ్, కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి అల్లం పేస్టును తయారు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఈ పేస్టును ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి హైదరాబాద్ నగరంలోని హోల్సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేశారన్నారు. या एक्शन पे आप लोग రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 70 క్వింటాళ్ల కల్తీ అల్లం పేస్టును స్వాధీనం చేసుకున్నారు జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ అత్తాపూర్ పోలీసులు. పహడిలోని దక్కన్ ట్రేడర్స్ గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. కల్తీ అల్లంతో పాటు సింథటిక్ కలర్స్, యాసిడ్, కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి అల్లం పేస్టును తయారు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఈ పేస్టును ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి హైదరాబాద్ నగరంలోని హోల్సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేశారన్నారు. उसमें तो कपड़े डाले तो खराब हो. या एक्शन पे आप लोग హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కాన్ఫ్లికెన్సరీ ఐటమ్స్ పై సోదాలు చేశారు. 18 సంస్థల్లో దాడులు చేసి 38 కాన్ఫ్లిక్షనరీ నమూనాలు సేకరించారు. కల్తీ అనుమానంతో శాంపిల్స్ ను నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కు తరలించారు. హైజీన్, శానిటేషన్ పాటించని సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చారు. కట్టేదాన్లోని ఓ కాన్ఫెక్షనరీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 25 కిలోల కాన్ఫెక్షనరీ స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు. FSSAI నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కాన్ఫ్లిక్షనరీ ఐటమ్స్ పై సోదాలు చేశారు. 18 సంస్థల్లో దాడులు చేసి 38 కాన్ఫ్లిక్షనరీ నమూనాలు సేకరించారు. కల్తీ అనుమానంతో శాంపిల్స్ ను నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబ్ కు తరలించారు. హైజీన్, శానిటేషన్ పాటించని సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చారు. కాటిదాన్లోని ఓ కాన్ఫెక్షనరీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 25 కిలోల కాన్ఫ్లిక్షనరీ స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు. FSSAI నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని కల్తీ ఐస్ క్రీమ్, బిస్కెట్స్ తయారు చేసి అమ్ముతున్న షాప్లో తనిఖీలు చేశారు అధికారులు. ఎక్స్పైరీ అయిన బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ను గుర్తించారు. బేగం బజార్ నుంచి రా మెటీరియల్స్ ను తీసుకొచ్చి ఎలాంటి అనుమతులు లేకుండా సొంత బ్రాండ్ నేమ్ స్టిక్కరింగ్ తో అమ్మకాలు నిర్వహిస్తున్నారని తెలిపారు అధికారులు. ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నెక్స్ట్ బ్రెడ్ ఇంప్రూవర్ మేడం, సిల్వర్ బాల్ స్ప్రింకిల్స్, సోడియం బెంజోయేట్, కేక్ జీరా సీడ్స్,
టూటీ ఫ్రూటీ గ్రీన్ అండ్ రెడ్, ఆరిగానో మేడం, ఆరిగానో మసాలా, మార్గరెట్, అమోనియం బైకార్బోనేట్ మేడం. నెక్స్ట్ వచ్చేసి చట్నీ आजा काका హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో కల్తీ పదార్థాలు ఉపయోగించి తినుబండారాలు తయారు చేస్తున్న కేంద్రాలపై దాడులు చేశారు పోలీసులు. కాటేదాన్లోని మదురై మీనాక్షి ఫుడ్ కంపెనీలో నిబంధనలకు విరుద్ధంగా కల్తీ, హానికరమైన పదార్థాలు తయారు చేయడంతో 3 నిందితులతో పాటు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మైలార్దేవ్పల్లి ప్రాంతానికి చెందిన అఫ్రీద్ అన్సారీ, యాసిన్, ఖత్రీషాన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లో పెట్రోల్ బంక్లకు క్యూ కట్టారు వాహనదారులు. పెద్ద సంఖ్యలో వచ్చి వాహనాలతో పాటు బాటిల్స్, క్యాన్లు, మగ్గుల్లో కూడా పెట్రోల్ పోయించుకున్నారు. అయితే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పానిక్ అయి ఎక్కువగా కొనొద్దని సూచిస్తున్నారు అధికారులు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. రాష్ట్రంలో కావాల్సినంత పెట్రోల్, డీజిల్ ఉందని ప్రజలు రూమర్స్ నమ్మొద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెట్రోల్, డీజిల్ క్యాన్లు, బాటిళ్లలో తీసుకెళ్లొద్దని సూచించారు. క్యాన్, డ్రమ్ముల్లో పెట్రోల్ పోయొద్దని బంకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ ఉందని అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడొద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ సంస్థల దగ్గర అవసరానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ స్పష్టం చేసిందన్నారు కేంద్ర మంత్రి. మోదీ సర్కార్ ఆయిల్ నిల్వలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు బండి సంజయ్. హైదరాబాద్ లో పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ కొరత లేదన్నారు కలెక్టర్ హరిచందన, సిపి సజ్జనార్. ప్రజలు భయాందోళనకు గురి కావద్దన్నారు. అవసరం లేకుండా ఫ్యూయల్ కొనుగోళ్లు చేయొద్దని సూచించారు. గుంపులుగా పెట్రోల్ బంకులకు, గ్యాస్ స్టేషన్లకు వెళ్లడంతో రద్దీ ఏర్పడుతుందన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరారు కలెక్టర్ హరిచందన, సిపి సజ్జనార్. మేము స్టాక్ పొజిషన్ చూస్తే కనుక మన దగ్గర 60 days వరకు స్టాక్ అవైలబుల్గా ఉంది. సో ఎవరికి ఏ విధమైన ప్యానిక్ అవసరం లేదు. ఈ 60 days స్టాక్ కూడా ఎవ్రీ టైం రివైజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మనకి సప్లైస్ కూడా వస్తున్నాయి. సో ఎక్కడ కూడా సప్లై నిరంతరాయంగా జరుగుతుంది. బట్ ఇష్యూ ఈ ప్యానిక్ వల్ల, సోషల్ మీడియాలో క్రియేట్ అయిన ప్యానిక్ వల్ల చాలామంది వెళ్ళి పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ అప్ అవుతున్నారు. పెట్రోల్ బంక్స్ దగ్గర మనము మొత్తం స్టాఫ్ని పొజిషన్ చేయడం జరిగింది. ఒక పోలీస్ పర్సనల్, ఒక రెవెన్యూ స్టాఫ్, సివిల్ సప్లై స్టాఫ్లో ఎవరో ఒకరు కంటిన్యూస్గా ఇక్కడ ఈచ్ పెట్రోల్ బంక్లో ఉండి మానిటర్ చేస్తున్నారు. ఎటువంటి స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది. 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. మనము మొన్న 22 రోజు చూస్తే 3024 KL మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6400 KL మనము సేల్ కావడం జరిగింది. అంతే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్తోని ఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది. ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు, చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. ప్రజలు పెట్రోల్ కష్టాలు పడటం దండగా ఆర్టీసీ బస్సులు ఉండగా అనే స్లోగన్తో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటన చేశారు. ప్రజలు పెట్రోల్ కోసం బంకుల ముందు బారులు తీరొద్దని, సేఫ్ గా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో తిరిగే మెట్రో, ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీని ప్రకటించారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క హైదరాబాద్ సిటీలో ఏదైతే బస్సెస్ ఉన్నాయో మనకి మెట్రో డీలక్స్ కానీ ఏసీ మెట్రో ఎక్స్ప్రెస్లు వాటి
వాటిలో 30% మనం రిడక్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రైస్ కూడా మెట్రో ఎక్స్ప్రెస్కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే టికెట్లు తీసుకుంటున్నారో వాళ్ళు ఏ బస్సులోనైనా కానీ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, ఈజీగా ఏ ప్రాంతాల్లోకైనా పోవచ్చు, హైదరాబాద్లో మాత్రమే. ప్రజల్లోకి ఈ యొక్క 30% ఆఫ్ ఇస్తున్నాం అనేది గట్టిగా వెళ్తే ఆర్టీసీలో ఎక్కువ మంది ప్రయాణం చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. రాష్ట్రంలో సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయన్నారు సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరానికి మించి పెట్రోల్ కొనుగోలు చేయవద్దన్నారు. నిన్న ఒక్కరోజే 1500 ఆయిల్ ట్యాంకర్లు రాష్ట్రానికి వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనేది తప్పుడు వార్తన్నారు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. ఫేక్ వార్తలతోనే ప్రజలు బంకుల దగ్గర క్యూ కడుతున్నారని తెలిపారు. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర తగినంత నిల్వలు ఉన్నాయని చెప్పారు. రేపటి వరకు అన్ని పెట్రోల్ బంకుల్లో ఫుల్ స్టాక్ ఉందన్నారు అమరేందర్ రెడ్డి. ఎంతైతే అవసరం ఉందో అవసరానికి మించిన పెట్రోల్ కొంటున్నారు. డీజిల్ కూడా ఈ ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళు కూడా ఎక్కువ కొంటున్నారు. ఎందుకంటే రేపు షార్టేజ్ అయిపోతే ఇబ్బంది అవుతుందేమో, వాళ్ళ గమ్యం చేరుకోలేమో అనే ఉద్దేశంతో. అలాంటిది ఏం లేదు. ఆయిల్ కంపెనీస్తో మాట్లాడుతున్నాము. మాకు క్రెడిట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కొన్ని ఉండే, అడ్వాన్స్ పేమెంట్లు అవన్నీ ఓవర్కమ్ చేశాము. అందరు డీలర్లు కూడా ఇప్పుడు పెట్రోల్ అమౌంట్ కట్టేశారు, అడ్వాన్స్ పేమెంట్లు అయిపోయినాయి. ఆయిల్ కంపెనీల నుంచి మాకు రావాల్సి ఉంది. అది వస్తే తప్పకుండా ఈ కొరత తగ్గించే అవకాశం ఉంటుంది. 24/7 మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు సప్లై రాకపోవటం వలన ఏదైతే పెట్రోల్ డీజిల్ అయిపోగానే మేము నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అది పెట్టకపోతే జనం గొడవ చేస్తారు కదా. ఇప్పుడు ఏమంటే వాళ్ళు టిన్లలో కొనకుండా ఎంతైతే అవసరం ఉందో అంతే కొంటే వాళ్ళ వైపు నుంచి, కన్జ్యూమర్ వైపు నుంచి కూడా అందరం కలిసి చేస్తేనే ఒక మనకు రిజల్ట్ వస్తుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫ్యూయల్ షార్టేజ్ లేదని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దన్నారు ట్రాఫిక్ పోలీసులు. బాటిల్స్, క్యాన్లు, జగ్గులు, డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్ నింపుకోవటం ఇల్లీగల్ అని తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సేఫ్టీ రూల్స్ పాటించాలని సూచించారు పోలీసులు. నగరంలోని మెజారిటీ బంకులు వాహనాలతోనే కిటకిటలాడాయి. బంజారాహిల్స్, ఫిలింనగర్, ప్రజాభవన్, మైత్రివనం దగ్గర పెట్రోల్ బంకుల్లో బారులు తీరారు. చాలా ఎక్కువ ఉంది. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ ట్యాంకర్ వచ్చిందని చెప్పి బయట 1 అవర్ అలా ఉంచాడు. వచ్చిన తర్వాత కూడా ఫాస్ట్ తీయకుండా వీళ్ళు ఆల్మోస్ట్ వెయిటింగ్ ఎక్కువ టైం పెట్టేస్తున్నారు. మనకైతే ఇష్యూ కనిపిస్తుంది. అన్ని చోట్ల చూసినా కూడా కొన్ని అయితే క్లోజ్ లో ఉన్నాయి. ఇష్యూ అయితే ప్రెసెంట్ ఇంకా ఉంది. మేము ఫ్యూచర్ లో చూడాలి క్లియర్ అవుతా లేదా. డిమాండ్ ఉంది, సప్లై ఎవ్రీథింగ్ ఈజ్ ఉంది. కానీ పబ్లిక్ కొంచెం సివిక్ సెన్స్తో వాడి ఎంత కావాలో అంతే తీసుకోండి, ఎక్స్ట్రా ఊపించుకోకండి అంతే. అది తీసుకుంటే అన్ని ఈజీగానే ఉంటుంది. లేదు మేము డబ్బాల్లో ఊపించుకుంటున్నాం అన్ని చేసుకుంటాం అంటే ఇంకా అంతే, ఏం చేయలేదు. అవసరం ఉన్న వాళ్ళు, అవసరం లేని అందరూ వస్తున్నారు, ఫుల్ ట్యాంక్లు కొట్టించుకుంటున్నారు. ఇంకా వేస్ట్. అది 2 days అండి, పానిక్ భయం కదా. 2 days ఎవ్రీథింగ్ విల్ బి కామన్. బోడుప్పల్, పిర్జాదిగూడ, ఉప్పల్ ప్రాంతాలలో సిఎన్జి, పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యాయి. దీంతో జనం పానిక్ అయి పెట్రోల్ కోసం బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. हर पेट्रोल पंप पे पेट्रोल भी है, डीजल भी है, सब है, पर पब्लिक कंट्रोल नहीं कर रही. इसके लिए पेट्रोल पंप बंद करना पड़ रहा. कल रात में 12 बजे तक भी पब्लिक आते ही जा रहा, कम नहीं हो रहा. पब्लिक को बोले तो पेट्रोल है, डीजल है बोल तो भी आते ही जा रहा. हैंडल नहीं करने की वजह से बंद करना पड़ा. बंद करे तो पब्लिक समझ रहा कि पेट्रोल डीजल नहीं है, समझ रहा. पेट्रोल भी है, डीजल भी है, सब पेट्रोल पंप पे पेट्रोल भी है, डीजल भी है. पब्लिक को परेशान होने की जरूरत नहीं है. यूट्यूब पे लोग डाल दे रहे कि शॉर्टेज होता बोल के. 24 hours ఎనీ టైం ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. మామూలుగా ఏ ప్రాబ్లం లేదు. డీజిల్ పెట్రోల్ కంపెనీ నుంచి వస్తానే ఉంది. పబ్లిక్ అంతా ఒక్కసారి వచ్చేటప్పటికే ఈ ప్రాబ్లం. రెగ్యులర్ అయితే పెట్రోల్ డీజిల్ మనకు వస్తూనే ఉంది. నిన్న వచ్చింది, లోడ్ అయిపోయింది. ఈ రోజు కూడా మార్నింగ్ వచ్చింది, ఇప్పుడే జస్ట్ ఖాళీ చేసిన, వస్తూనే ఉంది. మళ్ళీ ఇంకొక లోడ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లోడ్ పేమెంట్ చేసిన తర్వాతనే మనకి లోడ్లు వస్తున్నాయి. అందుకని కొంచెం కస్టమర్లు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ మొన్నటి వరకు 3 days బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. బ్యాంక్ హాలిడేస్ ఉన్నప్పుడు మనకి ఎట్లా వస్తుంది? పేమెంట్ చేస్తేనే మనకు లోడ్ వచ్చేది. అట్లా ఉన్న వాళ్ళకి కొంతమంది డ్రై అయింది. ఇట్లా చూసి అందరికీ పబ్లిక్ అందరికీ పానిక్ అయిపోయి పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయని అంటున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని తూముకుంట, హకీంపేటలో పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కట్టారు వాహనదారులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్, సాగర్ రహదారిపై బారులు తీరారు. చాలా కష్టం ఉంది. చాలా ఎక్కడ ఏ బంకులో చూసినా చాలా ట్రాఫిక్ ఉంది. పెట్రోల్ ఇంతకు వస్తుందా రాలేదా ఆందోళనతో చాలా మంది ప్రజలు ఇబ్బందికరంగా ఉన్నారు. ఇది గవర్నమెంట్ తొందరగా దీన్ని నిర్ణయం తీసుకొని మనకు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి. ప్రపంచ ఉద్రిక్తతలు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఏదైతే ముఖ్యమైన పనులు ఉంటే చూసుకుంటే
చాలామంది హైరాణ పడి ముందే అన్ని నింపి పెట్టుకోవడం, ఏదో షార్టేజ్ వస్తుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంత అవసరం లేదు, ప్రభుత్వం హ్యాండిల్ చేస్తుంది. మనం కూడా భరోసా ఉంచాలి, సపోర్ట్ చేయాలి గవర్నమెంట్కి. చందానగర్, లింగంపల్లి, తారానగర్లోని బంకుల్లో ఇంధనం లేక నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విజిలెన్స్ అధికారులు. నో స్టాక్ తీసేయండి, ఓపెన్ చేయండి, మీ ప్రాబ్లం ఏదో చెప్పండి, మీరు డాక్టర్ మీద పోలీసు విధులకు క్రీడలే ప్రాణాధారమన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు దోహదపడతాయని తెలిపారు. గచ్చిబౌలిలో ఆల్ ఇండియా పోలీసు స్పోర్ట్స్ పోటీల ప్రారంభానికి హాజరయ్యారు గవర్నర్. ఈ క్రీడల పోటీలు దేశంలోని పోలీసు బలగాల మధ్య పరస్పర సహకారానికి ఉపయోగపడతాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మలిక్ మెమోరియల్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 ఇది ప్రతి సంవత్సరం కూడా పోలీస్ దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ టీమ్స్, తర్వాత సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అయితే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అట్లా ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి టోర్నమెంటు. ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహించేటువంటి అవకాశం మనకు తెలంగాణ రాష్ట్రానికి లభించింది. ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోలింగ్ అథారిటీ అని ఉంటుంది. వాళ్ళు ఈ సంవత్సరం తెలంగాణకి ఇచ్చినారు. తెలంగాణలో ఈ ముఖ్యంగా ఫుట్బాల్ సంబంధించినటువంటి కొంత వాతావరణం బాగా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో శివప్రతాప్ శుక్లా గారు దాన్ని ఇనాగ్రేట్ చేసినారు. లాస్ట్ డే మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని క్లోజింగ్ సెరమనీకి వస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్ పరిసరాలను అందంగా మార్చేశారు అధికారులు. హెచ్ఎండిఏ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఫౌంటైన్లు, పార్కులు, అలంకరణ మొక్కలతో లాన్లు, గ్రీన్ స్పేస్ ను క్రియేట్ చేశారు. 4 కోట్లకు పైగా నిధులతో నిమ్స్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు నిమ్స్ అధికారులు. హాస్పిటల్కు వచ్చిన రోగులకు ఆహ్లాదమిచ్చే వాతావరణం ఉందన్నారు. దీంతో అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుందంటున్న నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. నిమ్స్ హాస్పిటల్ రూపురేఖలు మారిపోయాయి. పచ్చదనానికి, ఆహ్లాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిమ్స్ హాస్పిటల్ మారింది. ఇటీవల బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు టేకప్ చేసి నిమ్స్ పరిసరాలన్నింటి కూడా పూర్తిగా మార్చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి రోగులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఈ నిమ్స్ హాస్పిటల్ పరిసరాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్ గతానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. బుద్ధ విగ్రహం ఏర్పాటు చేసిరు, ఫౌంటైన్లు, పార్కులు, ఇట్లా దీనంతా కూడా మార్చేసారు. సో ఎంతతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు, ఇందులో ఏమేమి చేశారు? నేను నిమ్స్లో పార్కింగు, ఫౌంటైన్స్ చెప్పేదానికన్నా ముందు హెచ్ఎండిఏ వాళ్ళకి, హెచ్ఎండిఏ కమిషనర్ కానీ, ప్రసాద్ గారు డైరెక్టర్ గారు కానీ, చక్రవర్తి కానీ వాళ్ళకి నేను మొదటగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎస్పెషలీ హెచ్ఎండిఏ కమిషనర్ గారికి నేను ఫస్ట్ టైం ఒక 1.5 year బ్యాక్ వారిని కలిసినప్పుడు సో హీ షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వారు నిమ్స్లో 3.5 కోట్లు పెట్టి మొత్తం అంతా ఇటు సైడు పంజాగుట్ సైడ్ కానీ, ఇట్లా బంజారా హిల్స్ సైడ్ కానీ మొత్తం అంతా పాత చెట్లు అంతా తీసేసి, ఎక్కడైతే కలప మొక్కలు ఎక్కువ ఉంటే అవన్నీ తీసేసి సో మొత్తంగా డిజైన్ చేసి గ్రీనరీ, పార్క్సు, అలాగే బుద్ధుడు విగ్రహము, సో ఇవన్నీ వాళ్ళ ఐడియాస్ ఎక్కువ, హెచ్ఎండి వాళ్ళ ఐడియాస్. సో ఐ మస్ట్ రియల్లీ థ్యాంక్ దెమ్ హెచ్ఎండి ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ శాంక్షనింగ్ 3.5 crores వాళ్ళు మొదట ఇచ్చేశారు. అంతేకాకుండా ఇంకొక 1.5 crores వరకు వాళ్ళు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి, అంటే పాదాచారులు నడవటానికి ఒక ఫుట్పాత్ లాంటిది, అలాగే ఏదైతే ఇప్పుడు మనం గ్రీనరీ ఏదైతే చేసామో మొక్కలు పెట్టడం కానీ, ఫ్లవర్స్ పెట్టడం కానీ, పార్క్ కానీ, ఆ బుద్ధుడి చుట్టూ కానీ కొంచెం గ్రిల్స్ వేయటానికి కానీ, సో దట్ పీపుల్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద పార్క్ అండ్ స్పాయిల్, దాన్ని గలీజ్ చేయకుండా, స్పాయిల్ చేయకుండా దాని చుట్టూ గ్రిల్స్ అదొకటే పెండింగ్ ఉంది. దానికి కానీ హెచ్ఎండిఏ కమిషనర్ గారు అప్రూవల్ ఆల్మోస్ట్ ఇచ్చారు. అదొక 1.5 crores అవుతుంది. ఇది కాకుండా మీరు చూస్తే అక్కడ డిజైన్ లైట్స్ కానీ ఉన్నాయి ఎమర్జెన్సీ దగ్గర, రాత్రిపూట చాలా బాగా కనిపిస్తుంది. డిజైన్ లైట్స్ అటు సైడు ప్లస్ ఇటు సైడ్ పంజగుట్ట సైడ్ కానీ చాలా మంచి డిజైన్ లైట్స్ పెట్టారు. సో ఇవన్నీ ఎందుకు చేసామంటే, ఒక పేషెంట్, ఒక రోగి మన హాస్పిటల్కి వచ్చినప్పుడు తన జబ్బు గురించి మర్చిపోవాలి కాసేపు. ఈ చుట్టూ ఉండే గ్రీనరీ కానీ, ఈ ఫౌంటైన్స్ కానీ ఒక ఆహ్లాదమైన వాతావరణం ఇస్తే ఆపరేషన్ అయిన వాళ్ళకి లేక ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ త్వరగా ఉంటుంది. ఎప్పుడైతే మనం జబ్బు మర్చిపోతామో
ఎప్పుడైతే ఒక వాతావరణము గ్రీనరీ వాతావరణం ఉందో ఫాస్టర్ రికవరీ ఉంటుంది, మైండ్ సెట్ బాగుంటుంది, మైండ్ ఆహ్లాదంగా ఉంటుంది. సో దానికి ఇంప్రూవ్మెంట్, జబ్బు నుంచి ఇంప్రూవ్మెంట్ కానీ రికవరీ కానీ త్వరగా అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ ఇన్ ద హాస్పిటల్. సో ఇప్పుడు గులాబీ మొక్కలు ఉన్నాయి, చూస్తే వాళ్ళు అక్కడ నిల్చొని చూస్తారు, ఫోటోలు తీసుకుంటారు, ఏదో ఒక ఆనందం. ఇక్కడే ఈ పక్కన వార్డు ఉంది, హార్ట్ పేషెంట్ ఉంటారు, హార్ట్ పెద్ద పెద్ద ఆపరేషన్లు అవుతాయి, బయట వచ్చి ఒక చైర్ వేసుకొని కూర్చుంటాడు. ఇక్కడంతా చూస్తే పూల చెట్లు, ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు, వాటర్ ఫౌంటైన్, మనిషికి ఒక ఆహ్లాదకరం, ఏదో కొంచెం డిఫరెంట్ ఏరియాలో ఉన్నట్టు, ఒకే హాస్పిటల్లో ఉండి ప్రతి ఒక్కరికి బోర్ కొట్టకుండా. ప్లస్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద పేషెంట్ హెల్త్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి అంతా ఖర్చు ఆల్మోస్ట్ 4.5 కోట్లు. ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు హెచ్ఎండి ఎంటైర్ టీమ్, చాలా బాగా చేశారు. అంటే వచ్చి గడ్డి పెట్టడం, మొక్కలు పెట్టడం ఒకటే కాదు, దాన్ని మెయింటైన్ చేయటం. వాళ్ళు కెన్ సే దట్ దే పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్, ఒక మనస్సు గుండెతో వాళ్ళు ఈ పని చేశారు. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ టు హెచ్ఎండిఏ పీపుల్ అండి. ఐ మస్ట్ ఆల్సో థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఫర్ హెల్పింగ్ అస్. మన తుమ్మల నాగేశ్వరరావు సార్ కానీ, వారు దగ్గర ఉండే ఓఎస్డి గారు కానీ, శ్రీధర్ అని ఉన్నారు, వారితో కానీ మాట్లాడడం. సో అక్కడి నుంచి మొదలైంది. సో అలా గవర్నమెంట్కి ఐ మస్ట్ సే థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్ బ్యూటిఫికేషన్. ఇది చాలా ముఖ్యం, బ్యూటిఫికేషన్ ఆఫ్ ఎంటైర్ నిమ్స్ క్యాంపస్. అంటే ఇన్ జనరల్గా అంతకు ముందుకు నిమ్స్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుండేది, ఇప్పుడు మన దగ్గర కూడా ఓపీ కానీ, మిలీనియం కానీ, స్పెషాలిటీ, ఎమర్జెన్సీ ఇట్లా ఉంటాయి. సో ఏ బ్లాక్ దగ్గర ఏమేమి స్పెషల్గా ఏర్పాటు చేశారు? మెయిన్లీ ఏంటంటే ఆ స్పెషాలిటీ బ్లాక్ ముందు ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం పెట్టాము, దాని చుట్టూ ఒక కొండలాగా కట్టి దాని మీద విగ్రహం పెట్టాము. సో దట్ ఈస్ బికమ్ ఎ ల్యాండ్ మార్క్. ఎక్కడున్నారంటే బుద్ధ విగ్రహం దగ్గర ఉన్నామని స్పెషాలిటీ బ్లాక్ ముందు. అలాగే ఈ మన ఓపీ బ్లాక్ ముందు ఎంటైర్ మధ్యలో ఏదైతే ఉందో అన్ని కొన్ని పిచ్చి చెట్లు ఉండే, అవన్నీ తీసేసి క్లీన్ చేసి ఎరువేసి ఎర్రమట్టేసి, సో అక్కడంతా డిజైన్గా అంత పెట్టాము. సో అక్కడ ఇంకా ఫుట్పాత్ కానీ వస్తుంది, ఎంట్రన్స్ నుంచి నడిచే వాళ్ళకి ఒక ఫుట్పాత్ వస్తుంది, గ్రిల్స్, ఇలాగ అన్ని దగ్గర చేస్తున్నాం. ఎమర్జెన్సీ ముందు కానీ ఒక ఎంటైర్ సర్కిల్ని, సో పాత మొక్కలు ఉంటే అవన్నీ తీసేసి బాగా చేసాము. లైట్స్ రాత్రిపూట వస్తే మీకు ఆల్మోస్ట్ డే లైట్ లాగా ఉంటుంది. సో డిజైన్ లైట్స్ ఉన్నాయి, అంత బాగా ఉందండి. ఫౌంటైన్లు ఇక్కడ ఒకటి, తర్వాత పాత ఫౌంటైన్ ఒకటి చాలా రోజుల నుంచి పనిచేస్తుండలేదు. సో మంచుకొండ ఫౌండేషన్ వారు, సో ఇక్కడ ఈ ఫౌంటైన్ ప్లస్ ఆ 2 ఫౌంటైన్లు వారు చాలా సదృదయంతో వారు ముందుకు వచ్చి దాన్ని రిపేర్ చేశారు, దీన్ని కానీ కొత్తది పెట్టారు. మొత్తం కలిపి దీనికి 6 లక్షలు ఖర్చు పెట్టారు, దానికి 4 లక్షలు ఏదో ఖర్చు పెట్టారు. సో పాత కాలంలో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఫౌంటైన్ అది. సో దాన్ని రిపేర్ చేయటం అంత ఈజీ కాదు, కొత్త పైప్ లైన్లు వేసి వాటర్ కనెక్షన్ అన్ని ఇచ్చి చాలా బాగుంది. సో పేషెంట్లు కానీ ఎండాకాలంలో చల్లగా గాలి వస్తుంది కాబట్టి కాస్త సేద తీరుతారు పేషెంట్లు ఆ ఫౌంటైన్ దగ్గర, ఈ ఫౌంటైన్ దగ్గర. ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ ఏదో టేకప్ చేశారో దానివల్ల పేషెంట్ మీద, అటెండెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఒక గ్రీన్ గ్రాస్ చూస్తేనే చాలు మనకు, ఇక్కడ కాసేపు మీరు నేనున్నా కాసేపు ఇక్కడ ఉందాము, కూర్చుందాము అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో తప్పకుండా అటెండర్స్కి, పేషెంట్లకి ఈ గ్రీనరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద హెల్త్. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా ఒక 1000 ఫ్లవర్ పాట్స్ ఎంటైర్ హాస్పిటల్లో 1000 ఫ్లవర్ పాట్స్ పెడుతున్నాం, కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉండే ఫ్లవర్ పాట్స్. సో అది కానీ వస్తుంది, ఇంకొక 1 మంత్లో రావచ్చు అవన్నీ. ఇది చూసినాం కదండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో చూడడానికి హాస్పిటల్ పరిసరాలు కూడా అంతే ముఖ్యం. వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు మీద కానీ లేకపోతే ఆ పేషెంట్ మీద కానీ ఖచ్చితంగా ఆ పరిసరాలు అనేవి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇప్పుడు మేము చేసినటువంటి ఈ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ వల్ల ఖచ్చితంగా కొంతలో కొంతైనా పేషెంట్స్ కానీ వాళ్ళ అటెండెంట్స్ కానీ ఒక ఆనందాన్ని కానీ ఆహ్లాదాన్ని కానీ అందిస్తాయని చెప్పి డైరెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రశాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలో గ్యాస్ కొరత ప్రభావం హోటల్ రంగంపై పడుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక చిన్న పెద్ద హోటల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు భారీ స్థాయి వంట చేసే హోటల్స్ కు గ్యాస్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కొన్ని చోట్ల కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నా సరిపోవడం లేదంటున్నారు వ్యాపారులు.
కట్టెల ధరలు పెరగడం, వాటిని సరఫరా చేయడం కూడా కష్టంగా మారిందంటున్నారు హోటల్ వ్యాపారులు. వంట చేయగలిగే అనుభవం ఉన్న మాస్టర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో కొన్ని హోటల్స్ పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకోగా మరికొన్ని నష్టాలు తగ్గించుకోవడానికి పరిమిత సేవలు అందిస్తున్నాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై ఆధారపడే పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఆర్డర్లను నిలిపివేశాయి. ఈ ప్రభావం వినియోగదారులపై పడింది. హాస్టల్స్లో ఉండే విద్యార్థులు, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన వారు, ఒంటరిగా నివసించేవారు ఇబ్బందులు పడుతున్నారు. రోజు హోటల్ భోజనం చేసేవారు ప్రత్యామ్నాయాలపై ఆధారపడుతున్నారు. గ్యాస్ ప్రాబ్లమ్ ఒక 2 వీక్స్ నుండి నడుస్తూనే ఉంది. 2 వీక్స్ నుండి మా హాస్టల్లో కూడా కుకింగ్ ప్రాబ్లం అయిపోతుంది. గ్యాస్ లేక వాళ్ళు పొయ్యి మీద చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మాకు బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలానో మేము ఫీజు కడుతున్నాం కాబట్టి ప్రొవైడ్ చేస్తారు, కానీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అండ్ మాకు కూడా బ్రేక్ఫాస్ట్ అవన్నీ తగ్గించేశారు. ఉప్మా అంటే ఏది ఈజీగా అయిపోతుందో, కొంచెం ఆయిల్ అవన్నీ ఫ్రైస్ అవి లేకుండా కొంచెం ఉప్మా కానీ రైస్ ఐటమ్స్ అలా పెడుతున్నారు. ఇంకా డైలీ సేమ్ టిఫిన్స్, సేమ్ కర్రీస్ కూడా ఎక్కువ గ్రేవీ కర్రీస్ అలా చేస్తున్నారు. సో అలా అంటే మేము ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాము పోనీ అంటేనేమో ఆన్లైన్ డెలివరీస్ కూడా రావట్లేదు. ఇప్పుడు హోటల్స్లో కూడా ఫస్ట్ ప్రియారిటీ వచ్చి పికప్ చేసుకునే వాళ్ళకే ఉంటుంది, మనకు ఉండదు. ఏమైనా హాస్టల్లో ఇప్పుడు సరిగా ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఆయిల్ రేట్ పెరగడం, సిలిండర్ రేట్స్ పెరగడం, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా కూడా ఆర్డర్స్ తీసుకోవడం లేదు. సో చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం, డెలివరీ మ్యాన్స్ అసైన్ అవ్వకపోవడం, స్విగ్గీ జొమాటో వాళ్ళకు కూడా ఆర్డర్స్ రాకపోవడం వల్ల వాళ్ళకు ఇబ్బందిగానే ఉంది, మాకు ఇబ్బందిగానే ఉంది ఫుడ్ చాలా. కొన్ని చోట్ల ధరలు కూడా పెరగడంతో ఆర్థిక భారం పడుతుందంటున్నారు వినియోగదారులు. హోటల్ నిర్వాహకులు, కస్టమర్స్తో పాటు ఫుడ్ సప్లై చేసే గిగ్ వర్కర్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోజుకు 30 ఆర్డర్స్ వచ్చేవని ఇప్పుడు కేవలం 10 కూడా రావడం లేదంటున్నారు. ఇప్పుడు ఆర్డర్లు కూడా వాళ్ళు తీసుకోవట్లేదు, ఎక్కువ మాకు ఇట్లా ఆర్డర్లు అసైన్ అవ్వట్లేదు. ఇక గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, దానివల్ల వాళ్ళ ఆర్డర్ తీసుకోలేదు. బయట కూడా ఇబ్బంది అవుతుంది, ఏడా గ్యాస్ ఏడా ప్రాబ్లం ఉంది, అన్ని హోటల్స్ అన్ని బంద్ ఉన్నాయి. గ్యాస్ కొరత సమస్య హోటల్ రంగంతో పాటు దాని మీద ఆధారపడే వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. గ్యాస్ సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు హోటల్ యాజమాన్యాలు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. తెలంగాణలో చికెన్ వ్యాపారుల కష్టాలు ముదురుతున్నాయి. బడా కంపెనీల ఏకపక్ష నిర్ణయాలు, మొండి వైఖరితో చిన్న వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మార్జిన్ పెంచకపోతే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమంటూ అల్టిమేటం జారీ చేశాయి సంఘాల నాయకులు. రాష్ట్రంలో చికెన్ వ్యాపారం చేస్తున్న వేలాది మంది చిన్న వ్యాపారులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఒకప్పుడు లాభసాటిగా ఉన్న ఈ రంగంపై ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం పెరిగిపోయింది. బడా కంపెనీలు అనుసరిస్తున్న విధానాలతో సామాన్య వ్యాపారి జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు వచ్చే కమిషన్ పెంచకపోగా ఉన్న మార్జిన్లోనే కోతలు పెడుతున్నారని చిన్న వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద కంపెనీల వల్ల ఈ రిటైల్ కౌంటర్ అనేది చాలా దెబ్బతినిపోతుంది. రిటైల్ కౌంటర్ వల్ల కంపెనీస్ కూడా లాభం పొందుతాయి. మెయిన్ రిటైల్ కౌంటర్ ని చూసుకోవాల్సిన పరిస్థితి కంపెనీస్ కాబట్టి మార్జిన్ మొత్తం తగ్గించారు. 30 రూపాయలు కిలోకు ఉన్నప్పుడు 20 రూపాయలు, 10 రూపాయలు, 4 రూపాయలు ఇట్లా తగ్గించుకుంటే వచ్చేసి రిటైల్ కౌంటర్ అనేది మొత్తాన్ని క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు కంపెనీస్ కూడా, ఎందుకంటే తగిన మార్జిన్ ఇచ్చేసి మమ్మల్ని సంతోషించి మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకున్న రిక్వెస్ట్ చేస్తున్నా. కంపెనీలు పెద్ద కంపెనీలకు పేరున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చిన్న కుటుంబాలు రోజుకు 10 కోళ్ళు 5 కోళ్ళు అమ్ముకునేటోళ్ళు వాళ్ళ జీవనం ఆల్రెడీ మనకు ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళు ఉన్న జాబులు లేక స్వతంత్రంగా ఏదో షాపులు పెట్టుకొని నడుపుకుంటారు. అది కూడా పొట్టగుడ్డి కోసానికి ఉన్నది కూడా తీసేయడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర 360 నుంచి 380 వరకు ఉంది. గతంలో ధర 250 రూపాయలు ఉన్నప్పుడు వ్యాపారులకు ఎంత మార్జిన్ ఇచ్చేవారో ఇప్పుడు ధరలు భారీగా పెరుగుతున్నా అదే మార్జిన్ ఇస్తున్నారు. ధర పెరిగినప్పుడు దానికి అనుగుణంగా నిర్వహణ ఖర్చులు, రిస్క్ పెరుగుతుందే తప్ప తమకు వచ్చే లాభం మాత్రం పెరగడం లేదని చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ చికెన్ రేట్ వచ్చేసి 350 రూపాయలు పేపర్ రేట్ పెట్టిండు. అంతకుముందు మనకు ఈ 350 రూపాయలు పేపర్ రేట్ పెట్టడం వల్ల మార్జిన్ అనేది చికెన్ షాప్ కి చాలా తక్కువ అవుతుంది. 42 నుంచి 44 రూపీస్ వరకు మార్జిన్ ఇస్తుండ్రు. అంతకుముందు ఏంటంటే 60 రూపాయలు దాకా ఇచ్చేది. దాన్ని 42 కన్వర్ట్ చేయడం వల్ల షాపులో రెంట్లకు కానీ పిల్లలకు కానీ జీతాలకు ఇవ్వడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. 350 రూపాయలు రేట్ ఉండడం వల్ల కస్టమర్లు కూడా చాలా మంది రావట్లేదు. 350 రూపాయలు మనకి గిట్టుబాటు అవ్వట్లేదు అని చెప్పి 10-20 రూపాయలు ఎక్కువ పెడితే కస్టమర్లు చికెన్ తీసుకోవడం
తగ్గుతుంది. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో చికెన్ షాప్ మార్జిన్ తో ఉండేది, ఇప్పుడు ఒక 4 months నుంచి మార్జిన్ ఇవ్వట్లేరు. మన పోల్ట్రీ కంపెనీ వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యారు. పోల్ట్రీ కంపెనీ వాళ్ళు కుమ్మక్కయ్యి వాళ్ళ షాపుల వాళ్ళకు వాళ్ళు హోల్సేల్ రేట్లు వేసుకొని మిగతా షాపులకు మా అసోసియేషన్ ఉన్న షాపుల వరకు మార్జిన్ ఇవ్వడం లేదు. పోల్ట్రీ కంపెనీ వాళ్ళు దిగొచ్చి మాకు మార్జిన్ ఇస్తే మాత్రం ఏం లేదు, ఇవ్వకుండా మాత్రం 1వ తారీఖు మా అసోసియేషన్ తరఫున మొత్తం చికెన్ షాప్ బంద్ చేయడం జరుగుతుందన్న. కంపెనీల హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని వ్యాపార సంఘాలు మండిపడుతున్నాయి. ఏటా 5 నుంచి 10 రూపాయల వరకు మార్జిన్ పెంచుతామని గతంలో కంపెనీలు వాగ్దానాలు చేశాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పాత వాగ్దానాలను నిలబెట్టుకోకపోగా గతంతో పోలిస్తే 20 రూపాయల వరకు మార్జిన్ను తగ్గించి పౌల్ట్రీ కంపెనీలు తమను దోచుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు చిరు వ్యాపారులు. ఈ పౌల్ట్రీ కంపెనీలు ఏదైతే ఉన్నాయో కంపెనీలు ఇచ్చే మార్జిన్ అయితే 40-45 రూపీస్, ఇప్పుడు వచ్చే మార్జిన్ ఏదైతే 20-25 రూపీస్ ఉందో మార్జిన్ వల్ల మేము చాలా నష్టపోతున్నాము. మరి ఇటు రెంట్ కట్టలేక ఆ ఉన్న 350-360 రూపీస్ చికెన్ వల్ల మాకు ఏం మార్జిన్ ఉండలేకపోతుంది అనమాట. ఈ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ పౌడర్ కంపెనీలు అన్ని చేసి ఈ ట్రేడర్లకు మా షాప్ ఓనర్స్కి అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది. రెండు కట్టలేకపోతున్నాము, ఎంప్లాయీస్కి కొంచెం శాలరీ ఇవ్వలేకపోతున్నాం, దానివల్ల చాలా అప్పులు పాలవుతున్నాం అండి. ఇది కొంచెం గవర్నమెంట్ తరఫున దీన్ని కొంచెం నియంత్రించాలి, మంచిగా ఫిక్స్ ప్రైస్ పెట్టాలి. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాము. ఇది కొంచెం మీరు గవర్నమెంట్ పట్టించుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది, వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది, మా బాధలు చెప్పుకోవడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి మాకు ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. కాబట్టి ఇక మేము ఏప్రిల్ ఫస్ట్ నుంచి నిరవధికంగా మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే వరకు చికెన్ షాప్ ఓపెన్ చేయడం అనేది జరగదు. అది ఎంత దూరమైనా కానివ్వండి, గవర్నమెంట్ దృష్టికి వెళ్లాల్సిందే. ఎంత దూరమైనా మేము దానికి వెనుకపోవడం మాత్రం లేదు. ఈ సమస్యపై చర్చించేందుకు సిటీలో 16 చికెన్ వ్యాపార సంఘాల నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. కంపెనీల దోపిడీపై మీటింగ్లో ప్రధానంగా చర్చించారు. గడిచిన కొన్నేళ్లుగా మార్జిన్ పెరగకపోవడంతో పాటు షాపుల రెంటు, పవర్ ఛార్జీలు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగాయంటున్నారు చికెన్ షాపుల నిర్వాహకులు. ఇలాంటి పరిస్థితుల్లో పాత మార్జిన్తో వ్యాపారం చేయడం సాధ్యం కాదంటున్నారు. ప్రతి ఒక్క కంపెనీకి మీరు మా మార్జిన్, మా చికెన్ సెంటర్ వ్యవస్థని, ఈ రిటైల్ వ్యవస్థని దెబ్బతీయకండి. మా మార్జిన్ మాకు ఇచ్చేయండి. మాకు 31st లోపల మా మార్జిన్ మాకు ఇచ్చేస్తే ఎలాంటి ఈయన ఎడల ఏప్రిల్ 1 నుంచి కంపల్సరీ తెలంగాణ వ్యాప్తంగా చికెన్ సెంటర్ సోదరులకి స్వచ్ఛందంగా శాంతియుతంగా ధర్నా చౌక్కు పిలుపునిస్తున్నాము. ప్లస్ స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకొని రోడ్ల మీదకి రావాల్సిందిగా అందరినీ చికెన్ సెంటర్ సోదరుల్ని కంపల్సరీగా వేడుకుంటున్నాను. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మార్జిన్ పెంచే అంశంలో ప్రభుత్వం, సంబంధిత పౌల్ట్రీ యాజమాన్యాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. చిన్న వ్యాపారులను ఆదుకోకపోతే ఈ రంగంపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల అల్టిమేటంతో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సరఫరా నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మార్జిన్ పెంచే వరకు తగ్గేదే లేదని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామన్నారు వ్యాపారులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ అంజు హత్య కేసును ఛేదించామన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. ప్రేమ పెళ్లికి తల్లి ఒప్పుకోకపోవడంతోనే కూతురు, ప్రియుడు కలిసి హత్య చేశారని తెలిపారు. డెడ్ బాడీని బెడ్రూంలోనే పూడ్చిపెట్టారన్నారు. చిట్టి డబ్బుల కోసం కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. నిందితులు మాంటీరాజ్ను రిమాండ్కు తరలించి మైనర్ అయిన చిన్న కూతురును జువైనల్ హోంకు పంపించామని తెలిపారు డీసీపీ శ్రీధర్. కంప్లైంట్ చూసినప్పుడు అప్పటికే మే 2025లో వాళ్ళ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇన్ని నెలల పాటు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేసు రిజిస్టర్ చేసిన అనంతరము ఇనిషియల్ గా ఆ మిస్ అయిన మహిళకు 2 కూతుర్లు ఉన్నారు. ఆ 2 కూతుర్లు కూడా ఆ అమ్మాయి ఎవరితోటన్నా వెళ్ళిపోయి ఉంటుంది అనేటటువంటి అనుమానం వ్యక్తం చేయడంతో అక్టోబర్లో రిజిస్టర్ అయిన కేసులో అదే దిశగా జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో ఈ అంజు అనే మహిళకు చిన్న కూతురు ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పేరు చెప్పడం కుదరదు. సో ఆ మైనర్ అమ్మాయికి సోషల్ మీడియా ద్వారా మాంటీ అనే అక్యూజ్డ్ అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. కాకపోతే మైనర్ అమ్మాయి కావడంతో వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024లోని జవహర్ నగర్ పిఎస్లో పోక్సో యాక్ట్ కేసు నమోదైంది ఆ అబ్బాయి మీద. వీళ్ళ మహిళ ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదర్ కి ఇనిషియల్ గా
ఆ అబ్బాయి జాబ్ విషయంలో కానీ ఆ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానీ సాటిస్ఫాక్షన్ గా లేకపోబట్టి ఈ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవచ్చు, తర్వాత మంచి సంబంధం కాదనే విషయంతో అవాయిడ్ చేయడం ఆమె చేసింది. ఈమె కుకింగ్ కొరకు బయటికి వెళ్ళినప్పుడు ఇతనికి ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది మాంటీని. ఈ చిన్న అమ్మాయి మాంటీ అనే అబ్బాయి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ మహిళ యాసిడ్ గా 12 గంటలకు తన పని చేసుకొని ఇంటికి రావడం జరిగింది. రాగానే ఈ చిన్న అమ్మాయి డోర్ క్లోజ్ చేసింది. ఈ ముందే వీళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి వెజిటబుల్ నైఫ్ తోటి ఈ మాంటీ అనే అక్యూజ్డ్ ఆమెను స్టాబ్ చేయడం జరిగింది. స్మార్ట్ ఫోన్లు యువత జీవితాల్లో భాగమైపోయింది. ఇప్పుడు అదే ఫోన్ కొందరి జీవితాల్లో ప్రమాదంగా మారాయి. సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు ఊహించని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. నమ్మకంతో మొదలయ్యే ఈ సంబంధాలు చివరికి మోసాల బారిన పడుతున్నారు. మానసిక వేధింపులకు గురై ఇబ్బందులు పడుతున్నారు అమ్మాయిలు. సోషల్ మీడియాలో అపరిచితులతో మొదలయ్యే స్నేహాలు చివరికి బ్లాక్ మెయిలింగ్, మానసిక వేధింపులకు దారితీస్తున్నాయి. ఆకర్షణీయమైన ఫేక్ ప్రొఫైల్స్ వెనుక సైబర్ నేరగాళ్లు ఉన్నారు. యువతులను టార్గెట్ చేస్తూ మోసాలు చేస్తున్నారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా మాయలో పడవద్దని సూచిస్తున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో యువతను టార్గెట్ చేస్తున్నారు. ఆకర్షణీయమైన ఫోటోలు, సినీ నటుల చిత్రాలు, యువకుల ప్రొఫైల్స్ తో ఫేక్ అకౌంట్లు సృష్టించి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. మొదట స్నేహంగా మాట్లాడి తర్వాత నమ్మకం పెంచుకొని వ్యక్తిగత విషయాలను రాబడుతున్నారని తెలిపారు పోలీసులు. అమ్మాయిల నుంచి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరిస్తున్నారు సైబర్ కేటగాళ్లు. ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు పోలీసులు. వ్యక్తిగతంగా కలవాలని ఒత్తిడి చేసే ఘటనలు కూడా పెరిగాయంటున్నారు సిపి సజ్జనార్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసుకెళ్లిపోతారు వాళ్ళు. తర్వాత మీరు స్కీమ్ లో డబ్బులు చేసుకోలేదంటే వాళ్ళు ఏమంటారు, మీతోని చాతకన అయితే లేదు భయ్, వేరే వాళ్ళు చేస్తలేరా చూడండి వాళ్ళు సంపాదించారు అని చెప్పి చూపించి వాళ్ళని కూడా అదే మొబైల్లో పెట్టు మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీళ్ళంతా చాలామంది మనం టీం లీడర్స్ ఒక్కొక్కరు చాలామంది వేలాది మంది మోసం చేశారు. కంట బతుని రత్నాకర్ రెడ్డి అని చెప్పి ఈయన హైదరాబాద్ నేటివ్, సామినేని నీరజ్ కుమార్ మణికంఠ అని చెప్పి హైదరాబాదు, అనుష వేమిరెడ్డి అని చెప్పి హైదరాబాదు, తలారి పాల్ ప్రశాంత్ కుమార్ అని చెప్పి ఏలూరు నేటివ్, అట్లానే మైసా అభిరామ్ అని చెప్పి హైదరాబాదు, నల్లగట్ల నాగ యశ్వంత్ అని చెప్పి నంద్యాల ఏపీ, అట్లానే పోతినేను ప్రత్యూష పేరు అంటే చాలా ఉంది. చాలా మంది మోసం చేసిందంటే మనకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న యువతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పరువు పోతుందన్న భయం, కుటుంబానికి తెలియకూడదన్న ఆందోళనతో చాలా మంది మౌనం వహిస్తున్నారు. ఈ వేధింపులను తట్టుకోలేక తీవ్ర నిర్ణయాలకు కూడా పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయన్నారు పోలీసులు. పోతినేని ప్రత్యూష అని చెప్పి రేవంత్ మాపక్షి హైదరాబాదు, ఆయన కూడా ఒక పెద్ద గ్రూప్ లీడరు, అట్లనే దొడ్డ కిషన్ కుమార్ రెడ్డి హైదరాబాదు, సామినేని నరసింహారావు హైదరాబాదు, సంధ్యా భవానీ హైదరాబాదు, మణిశంకర్ అని చెప్పి ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ హైదరాబాదు, భువనగిరి ప్రత్యూష అని చెప్పి బెల్లంపల్లి నేటివ్, అట్లానే బిహారీ మాధురి అని చెప్పి హైదరాబాద్ నేటివ్, ప్లస్ ఇక్కడ సునందిని మేది అని చెప్పి హైదరాబాద్ నేటివ్. సో వీళ్ళు మెయిన్ లీడర్స్. అట్లానే కొంతమంది ఈ మోటివేటర్స్ ఉంటారు, ఇట్లా స్పీచ్ ఇస్తుంటారు చూడండి, ఓ అట్లా అరుస్తూ ఇరుస్తూ ఏమది ఏ సవా కూడా అంతా మొత్తం సౌండ్ ఇచ్చేసి అలాంటి వాళ్ళు నవరత్న కాకాని ప్లస్ సిద్ధాం శెట్టి సుమంత్ అలియా శామి అంట మోటివేటర్స్. వీళ్ళందరినీ ఒక ఉత్తేజన పరచడానికి వీళ్ళు ఒక గ్రూపు. వాళ్ళు ఇంతమంది మాట్లాడితే అందరూ కూడా ఒకటేసారి వలలో పడాలా చూడు బక్కరాలు, అట్లా వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళు ఉంటారు. సైబర్ మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించవద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేయకూడదని తెలిపారు. అవసరమైతే డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. జీవితం ఒక్కసారిగా చీకటిలోకి నెట్టేసినప్పుడు చాలా మంది ఆగిపోతారు. కానీ కొంతమంది మాత్రమే ఆ చీకటిని బలంగా మార్చుకుని ప్రపంచానికి వెలుగునిచ్చే మార్గం వెతుకుతారు. అలాంటి అరుదైన వ్యక్తి ప్రభాకర్. తాను ఏది తయారు చేసినా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఇన్నోవేషన్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభాకర్
మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో చూపును కోల్పోయారు. తన జీవితం చీకటిలోకి వెళ్లినప్పటికీ సమాజానికి వెలుగునివ్వాలనే ఆలోచనతో ముందుకు సాగాడు ప్రభాకర్. మ్యాథ్స్ చేయటంలో విద్యార్థుల ఇబ్బందులను గమనించిన ప్రభాకర్ విప్లవాత్మక ఆలోచనకు రూపమిచ్చారు. పిల్లలు కష్టంగా భావించే టేబుల్స్ ను సులభంగా వేగంగా నేర్చుకునే ఒక ప్రత్యేక పద్ధతిని రూపొందించారు ప్రభాకర్. ఒక్క ఫార్ములా నేర్చుకుంటే జీవితాంతం ఎలాంటి టేబుల్ అయినా క్షణాల్లో చెప్పగలిగేలా పుస్తకం రూపొందించారు. ఈ బుక్ తో చిన్నపిల్లలు సులభంగా మ్యాథ్స్ నేర్చుకోవచ్చునని తెలిపారు ప్రభాకర్. ఇమేజ్ బేస్డ్ టెక్నిక్ అంటే వరల్డ్లో ఎవ్వరు డిజైన్ చేయాలి ఒక 20 టెక్నిక్స్ దాంట్లో అంటే ఇమేజెస్ పెట్టేసేసి సింపుల్గా ప్రతి 2 టేబుల్స్కి ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యేటట్టుగా 10 నెంబర్స్ అంటే వాటి టైటిల్స్ తోటి నేర్పించాలి అని చెప్పేసి ఆలోచన. సో సెకండ్స్లలో మనం టేబుల్స్ నేర్పించే విధానం ఇది. నా బుక్ పేరు అడ్వాన్సింగ్ ఇండియా వర్సెస్ ప్రభాకర్స్ విజన్. ఈ బుక్లో ఏంటంటే టేబుల్స్ ఫాస్ట్గా నేర్పించడం. నెక్స్ట్ అప్కమింగ్ బుక్ ఒకటి ఉంది, క్యాపిటలిజం వర్సెస్ హ్యూమనిజం. దాంట్లో స్క్వేర్స్, క్యూబ్స్ అంటే మల్టిప్లికేషన్స్ డిఫరెంట్ మెథడ్స్లలో నేర్పించడం. దేశానికి ఉపయోగపడే మరో ఆవిష్కరణ చేశాడు ప్రభాకర్. ప్రభాకర్ లిమిటెడ్ ఎనర్జీ జనరేషన్ ప్రాజెక్టు రూపొందించాడు. సహజ వనరుల అవసరం లేకుండా మెకానికల్ విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేయగల సిస్టమ్ తన దగ్గర ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం భారతదేశం విద్యుత్ అవసరాల కోసం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. తన ఆవిష్కరణ అమలులోకి వస్తే ఖర్చు తగ్గడంతో పాటు రాయల్టీ కూడా వస్తుందన్నారు ప్రభాకర్. ప్రభాకర్స్ అన్లిమిటెడ్ పవర్ జనరేషన్ మీదనే ఫార్ములాస్ రాబోతున్నాయమ్మా. కాకపోతే మనకు హిందీలో అక్షరాలు, ఉర్దూలో అక్షరాలు, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్లో అక్షరాలు ఎలా అయితే ఉంటాయో ఒకదానికి ఒకటి అయితే పోలిక ఉండదు. అలాగే నా 5 ఫార్ములాస్ కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్ ఉండదు, అన్నీ మళ్ళీ పవర్ జనరేట్ చేస్తాయి. నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నానమ్మా, మన తెలంగాణకి మన భారతదేశానికి అయితే పేరు తీసుకురాగలుగుతాం. ఒక మిషన్ మనకి ఇన్ని మెగావాట్స్ కావాలి అంటే దాన్ని పెంచుకుంటూ మనం పోతూ ఉంటాం కాబట్టి నా దానిలో సక్సెస్ ఉంటుంది. అంటే ఒక హైడల్ పవర్ నుంచి మనం పవర్ జనరేట్ చేయాలంటే డ్యామ్లో వాటర్ ఉంటేనే తయారవుతుందమ్మా. సో అప్పటికప్పుడు డ్యామ్ అయితే కట్టలేము. కానీ నాదేమవుతుంది, ఒక మిషన్ అప్పటికప్పుడు బిల్డ్ చేయగలుగుతాము, అప్పటి నుంచి వెంటనే పవర్ జనరేట్ చేయగలుగుతాం. ఇప్పుడు అవసరాలే కాదు, భవిష్యత్ అవసరాలను కూడా తీర్చే అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉంది. ప్రతి ఇంటికి తక్కువ ఖర్చుతో విద్యుత్ అందేలా తన ప్రాజెక్టు పనిచేస్తుందన్నారు ప్రభాకర్. అయితే ఈ ప్రాజెక్టు తీసుకురావడానికి ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఈజీ మ్యాథ్స్ టెక్నిక్స్ ను స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ప్రభాకర్ కుటుంబ సభ్యులు. ఈ బుక్ వాడిన వాళ్ళు నేను చూసిన రిజల్ట్స్లో అయితే వాళ్ళు ఇంతకుముందు బట్టి పట్టారు. సో బట్టి పడితే ఏంటంటే చిన్నప్పటి నుండి వాళ్ళు చదివే స్టాండర్డ్ 10th స్టాండర్డ్ వరకు గుర్తుంటుంది, మహా అయితే 11th 12th. దాని తర్వాత వాళ్ళు బట్టి పట్టింది వాళ్ళు మర్చిపోతారు. సో ఇక్కడ ఇమేజ్ బేస్డ్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇమేజెస్ కాబట్టి మనం మూవీలో ఎలా చూస్తామో వాళ్ళకి అలా కలర్స్ ద్వారా గుర్తుండిపోద్ది. సో ఇదే ఈ బుక్ మ్యాజిక్. పిల్లల నుండి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. బికాస్ వాళ్ళు ముందు అసలు ఏం అంటే క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పకుండా ఉన్నవాళ్ళు, హ్యాండ్స్ రేస్ చేయండి అంటే లేదు అంటే చాలా ఫ్యూ మెంబర్స్ అనమాట ర్యాండమ్ క్వశ్చన్ అడిగితే. కానీ ఇది చెప్పిన తర్వాత వాళ్ళ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే ఇంత ఈజీగా ఉందా అన్నంత రెస్పాన్స్ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మ్యాథ్స్ టెక్నిక్ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు ప్రభాకర్. కివీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ V6 న్యూస్.